హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ గోంగూర చట్నీ. ఈ చట్నీకి ఒక పాన్ పెట్టుకోవాలి. ఆ పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో గోంగూర ఆకుల్ని వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. ఇట్లా దానిలో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఫ్రై చేసుకున్న గోంగూర వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.